ఫోటో వీళ్ళింట్లో ఉందేంటి? అర్జున్ దొరికిందా? సార్ దొరికింది. కంగారు పడకండి బామ్మగారు, ఇది పెద్ద దెబ్బేం కాదు, తగ్గిపోతుంది. డాక్టర్ చూడండి. ఏమైంది? ఎలా జరిగింది? గోడ తగిలిందండి. భయపడాల్సిందేం లేదమ్మా. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. ప్రసాద్, ఈ మెడిసిన్ తీసుకురండి. నాయుడు గారు, ఆ టాబ్లెట్స్ సక్రమంగా వాడండి, తగ్గిపోతుంది. ఉంటాను. అమ్మ భైరవి, అలా మూలుగుతుందంటే డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ ఏం పనిచేయనట్టుందన్నయ్య. మందులకి రోగాలు తగ్గుతాయి గాని దిష్టి తగ్గదు కదే. నరదిష్టికి బండరాళ్లే పగులుతాయంటారు. జోలి పట్టి ఊరంతా తిరిగింది. నా బంగారు తల్లికి దిష్టి తగలకుండా ఉంటుందా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి.
ఏం చేస్తున్నావే? బియ్యము పళ్ళు వేరు చేస్తున్నాను బామ్మ. వాటిలో మనం చేతులు పెట్టడం దేనికి? ఆ పని తెల్లారిన తర్వాత భైరవి చూసుకుంటుందిలే. వదిలే. సరే బామ్మ. భైరవికి జ్వరం వచ్చిందేమో అన్నయ్య. జ్వరమేం లేదమ్మా. కొన్ని రోగాలు ఇలా బయటకు కనిపిస్తాయి, కొన్ని రోగాలు అసలు కనపడవన్నయ్యా. గోడకి తగిలి దెబ్బ తగిలితే దాన్ని రోగం అంటారేంటి పిన్ని? దీని నోటికి అడ్డు అదుపు ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటమే దాని పని. భైరవి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త వేడిగా కాఫీ తీసుకురానా? వాళ్ళంతా నొప్పులుగా ఉంది నానమ్మ. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, తలంతా నొప్పిగా ఉంది నానమ్మ. కాసేపు నిద్రపోతే తగ్గిపోతుందిలే భైరవి. మళ్ళీ తల బాగా పడుతుందమ్మా. మళ్ళీ భైరవికి తలనొప్పిగా ఉందంట, కాస్త వచ్చి పట్టమ్మా. వస్తున్నానమ్మగారు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానమ్మా. వస్తున్నానండి. కౌసల్య, కాఫీ పొడి ఎక్కడుందమ్మా? వస్తున్నాను బామ్మగారు. రామ్మా. ఫోటో కృష్ణంనాయుడు గారి ఇంట్లో ఎందుకుంది? అమ్మా, కృష్ణంనాయుడు గారి ఫ్యామిలీకి తెలుసా? తెలియకుండా అమ్మ ఫోటో వాళ్ళ ఇంట్లో ఎందుకుంటుంది? అమ్మా నాగమ్మ తల్లి, నేను ఊరికి దూరంగా ఉన్నానే కాని నీకు నీ పూజకి దూరంగా లేనమ్మా. ప్రతినిత్యం నిన్ను కొలుస్తూనే ఉన్నాను. వంశపారంపర్యంగా ప్రతి ఏటా నీ మొక్కులు చెల్లిస్తూనే ఉన్నాను. మొన్న జరిగిన జాతరకు నా కొడుకు నా దగ్గర లేడన్న బెంగతో రాలేకపోయాను. అమ్మ ప్రతి సంవత్సరం నాగవరం వస్తుందంటే అమ్మకి ఈ నాగవరం గురించి తెలిసి ఉండాలి. మళ్ళీ ఎందుకొచ్చావు? మనసు చంపుకోవటం మాట చెప్పినంత సులువు కాదు కదా. ఈ ఊరు రావడం కోసం దైవ దర్శనం వంకతో వస్తున్నావా? కృష్ణంనాయుడు గారు అమ్మతో మాట్లాడారంటే అమ్మకి వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలిసి ఉండాలి. ఈ ఊరికి
వీళ్ళ ఫ్యామిలీకి అమ్మకున్న సంబంధం ఏంటో అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఆ రోజు పుట్ట దగ్గరకు వచ్చిన విషయం అమ్మని అడిగితేనే అమ్మ ఈ ఊరొచ్చినట్టు చెప్పలేదు. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటని అడిగితే అమ్మ చెప్తుందా? ఇప్పటి వరకు ఎప్పుడూ నాతో ఈ విషయం చెప్పలేదంటే చెప్పకపోవడానికి ఏదైనా కారణం ఉందేమో. ఇప్పుడు నేను అడిగినా చెప్పదు. అడిగితే బాధపడుతుందేమో. ఈ విషయం అడగాల వద్దా? అమ్మాయి గారికి ఏ ప్రమాదం లేకుండా త్వరగా నయమయ్యేటట్టు చూడు స్వామి. నాగిని చేసిన అసాధారణమైన పనికి మెచ్చి వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి తనకి తన పూర్వశక్తుల్ని ప్రసాదిస్తున్నాను. నా తండ్రి నాకిచ్చిన శాపం తొలగిపోయిందని అర్థమైంది స్వామి. ధన్యోస్మి. మళ్ళీ వస్తున్నాను అమ్మగారు. ఓం నమః శివాయ. పప్పప్ప ఏంటండి, ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా? మళ్ళీ పాము కల్లోకి వచ్చిందా అనుకోవడానికి మెలకుగానే ఉన్నారు కదండి. మళ్ళీ పప్పప్ప ఏంటండి? ఓ మళ్ళీయా? అదేమి మీ కాళ్ళు చేతులు పావడానికి రాలేదు, భైరవి తల పట్టడానికి వచ్చింది. ఓహో, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. వచ్చి దిష్టి బొమ్మలా నుంచున్నావేంటి? వెళ్ళి భైరవి తలపట్టు అని అంటున్నారు మా ఆయన. బా మీరు ఆగండి. అబ్బా మీరు ఆగండి.
నాన్న నాన్న భైరవి నాన్న ఏమైందమ్మా? నా దెబ్బలో నీరసం అన్నీ ఒక క్షణంలో తగ్గిపోయాయి. నాకేమీ జరగనట్టుగా చాలా ఉత్సాహంగా ఉంది నాకు. సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నాన్న. నమ్మలేకపోతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ నువ్వు నా తల మీద చేయి వేయగానే ఇంత మార్పు వచ్చిందేంటి? మళ్ళీ ఏం చేశా? నేను కోల్పోయిన శక్తులు మళ్ళీ నాకు తిరిగి సంక్రమించాయి. అందుకే నా చేయి తాకగానే మీకు నయమైపోయింది అమ్మాయి గారు. చెప్పు మళ్ళీ ఏం చేశావు? నేను చేయడం ఏంటి అమ్మాయి గారు? మీకు నయం కావాలని దేవుడికి దండం పెట్టాను కదా, ఆ దేవుడే మీరు కోలుకునేలా చేశాడు. నా మనవరాలు కోలుకుందంటే మంచి మనసుతో ప్రార్థించిన నీ ప్రార్థన ఫలించిందన్నమాట. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు అర్థమైంది. ఉదయం చేసిన ఇంజెక్షను ఇప్పుడు పనిచేసినట్టుంది. ఈ మాత్రం దానికే మీరందరూ దాన్ని పొగడక్కర్లేదు. జలజ, నీ నోటికి మంచి మాటలు ఎప్పుడు రావా? కొద్ది క్షణాల ముందు వరకు నీ పరిస్థితి చూసి చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు నవ్వుతూ ఇలా గలగల మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. మనం తెల్లవారితే త్వరగా లేవాలి. నువ్వు వెళ్ళి పడుకో భైరవి. సరే వదినా. నాకీ నిద్ర జాదా ఆతి. చలో. బావొచ్చాడేంటి? ఇంట్లోకి పాము వస్తే కొట్టి చంపకుండా అందరూ అలా దిష్టి బొమ్మలా చూస్తారేంటి? ఇంట్లో పాము ఉందని
మా ఆయన ఆ రోజే చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. అయ్యో, ఇంట్లో పావుందని తెలిసి పావులు పట్టేవాడిని పిలిపిస్తే నన్ను తిట్టి వాడిని పంపించేశారు. ఇదిగో ఇప్పుడు వచ్చింది చూసారా?